తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఇప్పుడు మనం లెసన్ 33లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ లెసన్స్ మీరు చూడనట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్‌కి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఈ ట్యుటోరియల్స్ అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తుంది మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్‌తో పాటుగా సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్, HTML ట్యుటోరియల్స్, CSS3కి సంబంధించిన ట్యుటోరియల్స్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ సో మెనీ. ఓకే, ఎన్నో ట్యుటోరియల్స్ని మీకోసం ఉచితంగా అందిస్తుంది మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో చెప్తే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఫ్రెండ్ కీవర్డ్ గురించి నేర్పించబోతున్నాను. సో ఆ విషయం కాస్త పక్కన పెడితే, ప్రతి క్లాస్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ని చేసుకునేటువంటి క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. సో మరి క్లాస్ యొక్క ఫ్రెండ్స్ ఎవరై ఉంటారు అని అంటే ఫంక్షన్స్ అయి ఉంటారు. ఓకే, సో ఒక ఫంక్షన్ని తన ఫ్రెండ్గా మార్చుకునే అవకాశం క్లాస్కి ఉంటుంది. ఓకే, సో ఆ క్లాస్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని ఫ్రెండ్గా మార్చుకుంటుందో, తన ఫ్రెండ్ ఫంక్షన్, ఓకే, తన ఫ్రెండ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్కి ఆ క్లాస్లోని వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేసేటువంటి పర్మిషన్ దొరికినట్లు అవుతుంది. ఓకే, అంటే దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని అది యాక్సెస్ చేయగలుగుతుంది. సో ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా మెయిన్ ఫంక్షన్కి పైన మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో క్లాస్ నేమ్ వచ్చేసి యాపిల్ అనుకుందాం. ఓకే, సో క్లాస్ క్రియేషన్ అయ్యింది. ఓకే, క్లాస్ని మనం క్రియేట్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం చేసుకునేది ఏంటిది అంటే యాపిల్ ఫంక్షన్. ఏంటి ఈ ఫంక్షన్ అని అంటే ఇది ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్. అవునా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దీనికంటే ముందు కన్స్ట్రక్టర్ని తీసుకోవడానికి ముందు మనం ఏం చేస్తాం, ఈ విధంగా పబ్లిక్. ఓకే, సో పబ్లిక్ లోపలనే మనం ఈ యొక్క కన్స్ట్రక్టర్ని ఉంచేస్తాం. ఆ తర్వాత ప్రైవేట్. సో ప్రైవేట్ కీవర్డ్ కింద ఉన్నవన్నీ కూడా ప్రైవేట్లో ఉండిపోతాయి. ఓకే, సో వాటిని వేరే ఫంక్షన్స్లో యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు, కానీ ఫ్రెండ్ ఫంక్షన్స్ ఆ పని చేయగలుగుతాయి. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఒక వేరియబుల్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంట్ ఆరెంజ్ అనేటువంటిది వేరియబుల్ అనుకుందాం. ఓకే, ఆరెంజ్ వేరియబుల్ ఇది ప్రైవేట్ వేరియబుల్ మనకు తెలుసు. సో ప్రైవేట్ వేరియబుల్ని మనం జనరల్గా అయితే ఇక్కడ ఇంట్ ఎక్స్ అని ఈ విధంగా ఒక పారామీటర్ని తీసుకుంటాం, కానీ దీనికి డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ విధంగా కూడా మనం వాల్యూని అసైన్ చేయొచ్చు. అక్కడ మెయిన్ ఫంక్షన్లో వాల్యూని అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే పారామీటర్లో తీసుకుంటాం. సో జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. సారీ, ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు 5, దీనికి వాల్యూని అసైన్ చేసాం మనం ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా మనం చేసే అవకాశం మనకైతే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూని మనం వేరొక ఫంక్షన్లో చేంజ్ చేయాలి అని అంటే ఏ విధంగా ఉంటుందంటే, చూడండి, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను జనరల్గా. సో ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి దీనికి ఫ్రెండ్గా మారుస్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక వాయిడ్ ఫంక్షన్, ఓకే, విచ్ కెన్ రిటర్న్ నథింగ్. సో ఏం చేస్తాను అంటే యాపిల్ ఫ్రెండ్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటున్నాను. ఓకే, సో దీని యొక్క పారామీటర్, ఓకే, ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకోవాలి. సో ఆ ఆర్గ్యుమెంట్ ఏదై ఉండాలి అని అంటే ఈ యాపిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ ఆ ఆబ్జెక్ట్ కూడా
దాని యొక్క మెమరీ అడ్రస్ని మనం ఇక్కడ తీసుకుంటాం. సో అలా చేయాలి అంటే మనం ఏ విధంగా చేస్తాం? సో యాపిల్ సరే ఏఓ అనుకుందాం, ఏఓ ఓకే ఆబ్జెక్ట్. అయితే ఈ ఆబ్జెక్ట్ అయితే ఈ విధంగా తీసుకుంటాం మనకు తెలుసు, కానీ దీని యొక్క మెమరీ అడ్రస్ కావాలంటే ఏం చేయాలి? దీని యొక్క ఏఓ ముందు మనం ఈ యొక్క యాంపర్సండ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేయవచ్చు అంటే ఓకే ఏం చేయాలంటే దీని యొక్క వాల్యూని మనం చేంజ్ చేయాలి అండ్ దీన్ని ప్రింట్ చేయాలి. సో అలా మనం చేయగలగాలి అంటే ఫస్ట్ దీనికి పర్మిషన్ అనేది రావాలి. సో ఆ పర్మిషన్ రావాలంటే ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రోటోటైప్ చేయాలి. ఓకే, ప్రోటోటైప్ చేసాం, ఓకే బాగానే ఉంది. కానీ ఇలా చేసినంత మాత్రాన్నే ఇది దీనికి ఫ్రెండ్ అయినట్లు కాదు. దీనికి ముందు ఫ్రెండ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్రెండ్ కీవర్డ్ని ఎప్పుడైతే ఎంటర్ చేసి మనం ప్రోటోటైప్ చేస్తామో ఆ ఫంక్షన్ నా ఫ్రెండ్ అని చెప్పేసి ఈ క్లాస్ డిక్లేర్ చేసినట్లు అవుతుంది. సో అలాంటప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అంటే ఈ క్లాస్ యొక్క ఫ్రెండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో తను యాక్సెప్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఈ ఫంక్షన్ పంపిస్తే ఇప్పుడు ఈ క్లాస్ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది అనుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఈ క్లాస్ని తన ఫ్రెండ్ యాక్సెస్ చేయగలుగుతాడు. ఓకే, సో ఎందుకంటే ఇది వేరే ఎక్కడో ఉన్నటువంటి ఫంక్షన్, దీని లోపల ఉన్నటువంటి ఫంక్షన్ కాదు కదా. సో అందుకని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి ఒక ఫంక్షన్కి మనం ఈ విధంగా ఈ క్లాస్తో ఫ్రెండ్షిప్ని కలిపితే కనుక అంటే ఈ క్లాస్ తనని ఫ్రెండ్ చేసుకోవడానికి ఈ విధంగా ఒప్పుకుంటే కనుక ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క ఫంక్షన్ ద్వారా మనం దీంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని అండ్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, సో అది ఏ విధంగా అంటే ఏఓ డాట్ ఓకే అంటే ఆబ్జెక్ట్ డాట్ ఇక్కడ ఆరెంజ్ అనేటువంటి వేరియబుల్ని తీసుకుందాం. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇక్కడ మెమరీ అడ్రస్తో తీసుకోవాలనుకోండి. ఓకే, సో తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే దీనికి వాల్యూని మార్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి. ఓకే, సో తీసుకున్నాం, బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే cout AO డాట్ ఆరెంజ్. ఓకే, సో ఎండ్ లైన్ ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మెయిన్లో అంటే ఇది ప్రింట్ అవ్వాలన్నా ఏం జరగాలన్నా కూడా దీన్ని మెయిన్లోకి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ మనం ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడికి తెచ్చుకోవాలి, లేదంటే ఇక్కడ ఈ ఫంక్షన్ డైరెక్ట్ యూజ్ చేసినా కూడా లాభం ఉండదు, అవునా. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే యాపిల్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, ఎందుకంటే ఏఓ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ప్రోటోటైప్ అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్కి పైన రాసుకున్నాం కాబట్టి. ఓకే, అవునా. అండ్ ఇప్పుడు యాపిల్ ఫ్రెండ్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుందాం అండ్ ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ని ఇది అడుగుతుంది. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్ని దీంట్ లోపల సబ్స్టిట్యూట్ చేయాలని అడుగుతుంది. సో చేసేసాం అండ్ ఇప్పుడు రన్ పై క్లిక్ చేస్తే ఓకే ఐఎమ్ సారీ, ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనం మెమరీ అడ్రస్ అనేది ఇక్కడ మాత్రమే యూజ్ చేయాలి, ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ చూడండి బిల్ట్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ 100గా మారిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ మనం దీని యొక్క వాల్యూని మనం ముందుగా కన్స్ట్రక్టర్లో అసైన్ చేసింది 5, కానీ ఇక్కడ మనం దాన్ని చేంజ్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తే ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. చూడండి 5.
5 ప్రింట్ అయిందా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50గా మారిస్తే 50. ఓకే. సో ఇక్కడ మార్చడం ఓకే. ఎందుకంటే ఇది లోకల్ ఫంక్షన్. దాని యొక్క కన్స్ట్రక్టర్ ఈవెన్. ఓకే. ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అది. సో ఇక్కడ మనం చేంజ్ చేయడం సహజం. కానీ బయట ఎక్కడో ఉన్న ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసి మనం అది చేంజ్ చేయడం అనేటువంటిది కొత్త విషయం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లైన్‌ని రాయకపోయినా ఓకే. సో చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది ప్రైవేట్ వేరియబుల్ అండ్ దీన్ని ఇక్కడ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ ఎర్రర్ చెప్తుందనమాట. ఓకే. సో ప్రోటోటైప్ చేసి మీరు ఈ ఫ్రెండ్ కీవర్డ్‌ని రాయకపోయినా కూడా సేమ్ ఎర్రర్ రిపీట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఒక ఫంక్షన్‌లోకి ఈ వేరియబుల్‌ని ఎలా తీసుకెళ్లారు అనేటువంటి ఎర్రర్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫ్రెండ్ కీవర్డ్ అని ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో అప్పుడు దీనికి ఈ ఫంక్షన్‌కి ఈ క్లాస్ పైన పూర్తి అధికారం అనేది వస్తుందన్నమాట. ఓకే. ఫుల్ పవర్ అనేది దీనికి వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మాత్రమే మనం మెమరీ అడ్రెస్ వచ్చే విధంగా ఈ విధంగా యాంపర్సండ్‌ని తీసుకోవాలి. ఇక్కడ గాని, ఇక్కడ గాని అండ్ ఇక్కడ కూడా మీరు దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే. సో ఈ విధంగా ఒక క్లాస్‌కి ఎన్ని ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు. ఓకే. ఓకే. పీపుల్ కాదు కదా! ఫంక్షన్స్. ఓకే. ఎన్ని ఫంక్షన్స్ అయినా ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. సో సందర్భాన్ని బట్టి దాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇక్కడ ఫ్రెండ్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఒక క్లాస్‌కి ఒక ఫంక్షన్‌ని ఫ్రెండ్‌గా మార్చడానికి ఈ యొక్క ఫ్రెండ్ కీవర్డ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక ప్రైవేట్ వేరియబుల్ ఒక క్లాస్‌లోని గాని, ఒక ఫంక్షన్‌లోని గాని ఒక ప్రైవేట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది వేరే ఫంక్షన్‌లో దాన్ని చేంజ్ చేయడం లేదా దాన్ని యాక్సెస్ చేయడం వీలవ్వదు. కేవలం ఆ క్లాస్‌లో ఉన్నటువంటి ఫంక్షన్స్ ద్వారా మాత్రమే దానికి వాల్యూని అసైన్ చేయగలుగుతాం. ఈ విధంగా కావచ్చు, మరో విధంగా కావచ్చు. కానీ ఇక్కడ ఏం చేసాం మనం వేరే ఎక్కడో రాసినటువంటి ఒక ఫంక్షన్ దీనికి ఎలాంటి సంబంధం లేనటువంటి విషయం. సో అలాంటి ఒక ఫంక్షన్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేయగలిగామంటే కారణం ముందే ఇది యెస్ ఐ కెన్ ట్రస్ట్ దట్ ఫంక్షన్ బికాస్ ఇట్స్ మై ఫ్రెండ్ అని చెప్పేసి ఇది ఇక్కడ ఫ్రెండ్ కీవర్డ్‌ని యూజ్ చేసి మనకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం దీన్ని ఈ యొక్క ఫంక్షన్‌ని యూజ్ చేసి యాక్సెస్ చేయగలిగాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 200 ఎంటర్ చేయండి. సో 200 అనేది అది ప్రింట్ చేసి ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మనం వేరియబుల్‌ని చూసాం. కానీ ఫంక్షన్స్‌ని కూడా అది యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు? ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కూడా తీసేస్తున్నాను అనుకోండి కాసేపు. ఓకే. అండ్ ఈ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 360 అని రాశాననుకోండి. ఓకే. సో ఇక్కడ కన్‌స్ట్రక్టర్ లోపల నేను ఈ యొక్క ఓకే. కన్‌స్ట్రక్టర్ కాకుండా ఇక్కడ మనం ఒక ఫంక్షన్‌ని రాస్తున్నాం అనుకోండి. వాయిడ్ ప్రింట్ బాయ్ అనేటువంటి ఒక ఫంక్షన్‌ని రాస్తున్నాను. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే జస్ట్ ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తుంది. దట్స్ ఆల్. ఓకే. సో ఆరెంజ్ ఎండ్ లైన్. సో ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేసేటువంటి ఒక ఫంక్షన్ జస్ట్ దట్స్ ఆల్. ఓకే. సో అలాంటప్పుడు ఈ ఫంక్షన్‌ని మనం దీని ద్వారా కాల్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమీ జరగట్లేదు. ఓకే. సో ఈ ఫంక్షన్ ద్వారా ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేయొచ్చు. ఏ విధంగా అనంటే సింపుల్ ఏఓ డాట్ ప్రింట్ బాయ్ అనేటువంటిది తీసుకున్నామంటే సరిపోతుంది. ఒకసారి చూడండి. సో 360 అనేది ప్రింట్ అయింది. అంటే మనం ఈ ఫంక్షన్‌ని కూడా ఈ ఫంక్షన్‌లో కాల్ చేయగలిగాం. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్. ఓకే. ఫ్రెండ్ కీవర్డ్. ఓకే. సో ఈ విధంగా ఫ్రెండ్ కీవర్డ్‌ని యూజ్ చేసి మనం ఒక క్లాస్‌కి ఒక ఫంక్షన్‌ని ఫ్రెండ్‌గా మార్చొచ్చు.
సో అలా ఫ్రెండ్ అయిన ఆ ఫంక్షన్‌కి దాంట్లో ఉన్నటువంటి అంటే తన ఫ్రెండ్ క్లాస్‌లో ఉన్నటువంటి ప్రతి మెంబర్‌ని గూడా అంటే ఐదర్ ఐదర్ అది వాట్ వి కాల్ వేరియబుల్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు. దాన్ని యాక్సెస్ చేయగలిగేటువంటి అథారిటీ ఈ యొక్క ఫంక్షన్‌కి వస్తుంది. ఏ ఫంక్షన్‌కి? ఫ్రెండ్ ఫంక్షన్‌కి వస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఈ ట్యుటోరియల్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేయండి. Thanks for watching. Please subscribe.